శ్రీమాత్రే నమః. మరి నేను సంక్షిప్త రామాయణం చెప్పట్లేదు, అది బాలకాండలో మొదటి సర్గలో ఉంటుందన్నమాట. ఎందుకంటే నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఆ సంక్షిప్త రామాయణాన్ని చెప్పేశారు. అంటే కొంచెం చెప్పేశారనమాట, చాలా తొందరగా చెప్పేశారు. మనం రెండో సర్గ నుంచి నేర్చుకుందాం. మరి నారదుడు వాల్మీకి మహర్షికి చాలా తొందరగా రామాయణం చెప్పేశారు కదా, చెప్పేసి దేవలోకానికి వెళ్ళిపోయారనమాట. ఆయన వెళ్ళిపోగానే వాల్మీకి మహర్షి ఏం చేశారు అంటే తమసా నదిలో స్నానం చేయటానికి వెళ్ళారు. అక్కడ ఒక శుభ్రంగా ఉన్న రేవు దగ్గరికి వెళ్ళి తన శిష్యులతో చెప్తారు, నేను స్నానం చేస్తాను, ఒక పాత్ర నారబట్టలు తీసుకురండి అని చెప్తారు. అలా ఆ రేవులో స్నానం చేయాలి అని అనుకుంటారు. మరి మహర్షి చెప్పారు కదా, అందుకని శిష్యుడు ఏం చేస్తారంటే వెంటనే వెళ్ళిపోయి చెంబు నారబట్టలు తెచ్చి వాల్మీకి మహర్షికి ఇస్తారు. వాటిని తీసుకుని ఆ వనమంతా ఒకసారి చూస్తారనమాట. అప్పుడు కొంచెం దూరంలో ఒక చెట్టు మీద చక్కగా హాయిగా ఉన్న 2 పక్షులని చూస్తారనమాట. ఆ 2 పక్షుల పేర్లు క్రౌంచ పక్షులు. అయితే ఇలా చూసారో లేదో ఒకవైపు నుంచి బోయవాడు వచ్చాడు. వచ్చి చెట్టు మీద పక్షులు ఉన్నాయి కదా, అందులో ఒక మగపక్షిని ఏం చేస్తారు అంటే డేయమని ఒక బాణంతో కొట్టి చంపేస్తాడనమాట. పాపం ఆ మగపక్షి రక్తం కారుతూ చెట్టు కింద పడిపోయింది. మరి అలా పడిపోతే ఆడపక్షి మరి బాధపడుతుంది కదా, అలా చూస్తూ ఏడుస్తూ పాపం దాని చుట్టూ తిరుగుతుందనమాట. అప్పుడు ఆ ఏడుస్తున్న ఆడపక్షిని వాల్మీకి మహర్షి చూసి చాలా బాధపడతారు. వెంటనే బోయవాడిని పిలిచి, నీకు బుద్ధుందా, నువ్వు అసలు అలా పక్షిని చంపచ్చా? చంపకూడదు కదా, నువ్వు చంపేశావు కాబట్టి నువ్వు కూడా అలాగే తొందరగా చచ్చిపోతావు అని చెప్తారు. అప్పుడు అక్కడ శ్లోకాన్ని చెప్తారనమాట. మళ్ళీ ఆయన తనలో తాను అనుకుంటారు, ఇదేంటి, నేను ఈ పక్షుల జంటను చూసి ఇలా ఎందుకు అనుకున్నాను, నా నోటి నుంచి ఎందుకు ఇలాంటి మాటలు వచ్చాయి అనుకుంటారు. అనుకుని వెంటనే శిష్యుడిని పిలిచి, ఇంకో ఇప్పుడు నేను శ్లోకం చెప్పాను కదా, అది వృధాగా వెళ్ళిపోకూడదు, నువ్వు ఆ శ్లోకాన్ని చక్కగా కంఠస్థం చెయ్యి అని చెప్తారు. వెంటనే మరి గురువుగారు చెప్పారు కదా, శిష్యుడు ఏం చేయాలి, వెంటనే పఠించాలి కదా, ఆ శ్లోకాన్ని కంఠస్థం చేసేస్తారు. ఆ తర్వాత ఏమో వాల్మీకి మహర్షి స్నానం చేయటానికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వస్తూ కూడా ఆ శ్లోకాన్నే అలా మననం చేసుకుంటూ వస్తారనమాట. ఆయనతో పాటుగా ఈ వాల్మీకి మహర్షి శిష్యుడు భరద్వాజుడు అనే ఆయన కూడా ఉన్నారనమాట. అయితే వాల్మీకి మహర్షి ఏమో ఆశ్రమానికి వచ్చేసి ఆ శ్లోకాన్ని అలా మననం చేసుకుంటూ ధ్యానంలో కూర్చుంటారు. ఇలా ధ్యానంలో కూర్చున్నారో లేదో బ్రహ్మగారు వచ్చారనమాట వాల్మీకి మహర్షిని చూడటానికి. వెంటనే వాల్మీకి మహర్షికి ఆనందం వచ్చేస్తుంది, బ్రహ్మగారిని చూశారు కదా. అందుకని మరి మన ఇంటికి ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చారనుకో, మనం ఏం చేస్తాం, రెండు లోపలికి రండి అని చెప్పి వాళ్ళని చక్కగా కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చి హాయిగా వాళ్ళని చూసుకుంటాం కదా. అలాగే వాల్మీకి మహర్షి కూడా ఏం చేశారు అంటే బ్రహ్మగారిని చూడగానే లేచి నుంచుని రెండు అని చెప్పి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి అదిగో అక్కడ కూర్చోండి అని చెప్పారు. బ్రహ్మదేవుడు ఏం చేస్తారు అంటే కూర్చున్నాక మీరు కూడా కూర్చోండి అని చెప్పి వాల్మీకి మహర్షికి చెప్తారు. అలా బ్రహ్మదేవుడి చెప్పిన తర్వాత వాల్మీకి మహర్షి ఆయన కూడా కూర్చుంటారనమాట. కూర్చున్నారే కానీ మరి ఇందాక ఆ పక్షుల జంటలో ఒక పక్షి చచ్చిపోయింది కదా, దాని గురించే ఆలోచిస్తున్నారు. అయ్యో ఆ క్రూరుడు ఎలా కొట్టేశాడో కదా, అది చచ్చిపోయింది కదా అని చెప్పి అలా బాధతో ఉంటూ అప్రయత్నంగా ఆ మాటే ఆయన నోట్లోంచి వచ్చేసిందనమాట. ఆ వాక్యాలని వింటారు బ్రహ్మగారు. విని, మహర్షి నీ నోటి నుంచి వచ్చిన వాక్యము మామూలుది కాదు, అది శ్లోకమే, అందులో ఎటువంటి సందేహం లేదు, ఇది నా సంకల్పం వల్ల నీ నోట్లోంచి వచ్చింది. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే రాముడి చరిత్ర రాయి, ఎంతో పుణ్యం, ఎంతో ఆనందంగా ఉంటుంది కదా, అలా అందరి మనసులను ఆకట్టుకునేటట్లుగా నువ్వు రాముడి చరిత్ర రాయి, శ్లోక రూపంలో కావ్యంగా రాయి అంటారు. రాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు, ఇవన్నీ నీకు నారదుడు చెప్పాడు కదా, అదే కథని నువ్వు అందరికీ చెప్పు.
సీత గురించి, లక్ష్మణుడు గురించి, రాముడు గురించి, రాక్షసుల గురించి నీకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అన్నీ ఇప్పుడు నీకు అన్నీ గోచరమైపోతాయి అంటారనమాట. అంటే బ్రహ్మదేవుడు వరం వల్ల అన్నీ తెలిసిపోతున్నాయి అన్నమాట. ఈ రామాయణ కావ్యం నువ్వు రచిస్తావు కదా, ఒక్కటి కూడా అబద్ధం ఉండదు, అంత సత్యమే ఉంటుంది. ఈ జగత్తు ఎంత కాలం ఉంటుందో రామచరిత్ర ఈ లోకంలో కూడా అలాగే నిలిచి ఉంటుంది. నువ్వు చెప్తావు కదా రామాయణం, ఆ రామాయణ కావ్యం ఎంత కాలమైతే ప్రచారంలో ఉంటుందో నువ్వు కూడా ఈ సమస్త లోకాలలోనూ అంతకాలం ఉంటావు అని చెప్పారనమాట. అంటే వాల్మీకి మహర్షి ఇప్పుడు కూడా ఉన్నారని తెలుస్తోంది కదా. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోయారు. ఇదంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోతారనమాట. వాళ్ళల్లో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాల్మీకి మహర్షి ఏమంటారంటే, నేను రామాయణ మహాకావ్యాన్ని ఇదే విధంగా శ్లోకాలతో రచిస్తాను అనుకుంటారు. అలా అద్భుతంగా, అతి సుందరంగా, మన మనసుకి హత్తుకున్నట్లు అమ్మ ప్రేమంత గొప్పగా రామాయణాన్ని రచించారనమాట. మరి నిద్ర వస్తుంది కదా, ఇంకో బజ్జుందాం, రేపొద్దున్న ఇంకో సర్గ విందాం, సరేనా? మరి ఇందులో మనం ఏం తెలుసుకోవాలి? ఏదైనా నదికి వెళ్ళినప్పుడు ఆ నది దగ్గర మనం ఇష్టం వచ్చినట్టు చెత్త చెదారం పాడేయకూడదు, మలమూత్రాలు విసర్జించకూడదు. మలమూత్రాలు అంటే తెలుసు కదా, బాత్రూమ్కి వెళ్ళకూడదు అన్నమాట. చెరువు దగ్గర ఎప్పుడూ కూడా నదిలోనూ సరస్సులోనూ ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. అలాగే మన ఇంటికి ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చారనుకో, అమ్మ వాళ్ళు పరిచయం చేశారనుకో, అప్పుడు ఏం చేయాలంటే, నమస్కారం అండి, బాగున్నారండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా అని మనం పలకరించాలి. ఇది మనం మొదటి సర్గలో నేర్చుకున్నాం. రెండో సర్గ రేపు చెప్పుకుందాం. ఇంకో బజ్జోండి.